స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ మూయొద్దు, మా కడుపులు కొట్టొద్దు అంటూ వందలాది మంది స్టార్ అగ్రో మెరైన్ కంపెనీలో పనిచేసే కార్మికులు సోమవారం ఉదయం 10:30 నెల్లూరు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు పని కట్టుకుని మరీ మా కంపెనీకి అన్ని అనుమతులు ఉన్నా కక్షపూరితంగా కంపెనీని మూయించాలని పలు రకాల కారణాలతో నెలకి 2 సార్లు నోటీసులు పంపించి పవర్ కట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. మా ఫ్యాక్టరీ యాజమాన్యం కరోనా టైంలో కూడా మాకు జీతాలు చెల్లించిందని, ఏపీలో సుమారు 260 కంపెనీలు ఉన్నాయని, కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో దేవీస్పేట పంచాయతీ నందు 15 కంపెనీలు పైగా ఉంటే కేవలం మా కంపెనీపైనే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీన్ని మా కార్మికులందరం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాజమాన్యం మారే వరకు గతంలో ఈ దాడులు లేవని, ఇప్పుడు కొత్త యాజమాన్యం రాగానే ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడుల వల్ల కొన్ని కోట్ల రూపాయలు మా యాజమాన్యం నష్టపోయి మాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా కంపెనీపై ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాఫ్ రమేష్, ధనుంజయ, వందలాది మందిగా కార్మికులు పాల్గొన్నారు. మా కంపెనీ మూయొద్దు, మా కడుపు కొట్టొద్దు, మాపై కక్షపూరిత చర్యలు మానుకోండి అంటూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో సుమారు 400 మంది మహిళలు ధర్నా నిర్వహిస్తున్నారు. వారి ప్రధాన సమస్య ఏందో వారి ద్వారానే తెలుసుకుందాం రండి. నాది వెంకటేశ్వరం కాలనీ ఖాదరు నిసా. మేము కాటన్ స్టోర్ లో పనిచేసేది. 15 రోజుల నుంచి కరెంట్ లేదని పని లేదు, వర్కర్లు అందరికి పని లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. శాలరీలు ఇంకా ఇలా మాకు న్యాయం కావాలి. మా సార్ ఫ్యాక్టరీ మాకు కావాలి. మా వర్కర్ చాలా ఇబ్బందిగా ఉంది. పని లేనిది, శాలరీ లేనిది, అదేమంటే కరెంట్ లేదు, వాటర్ లేదు. అది ఇబ్బంది లేకుండా మాకు న్యాయం జరగాలి, అందరికి న్యాయం జరగాలి. మా కంపెనీ మాకు కావాలి, అందరికి పని కావాలి. దేవీస్పేట, నా పేరు రూబీ. మధ్యలో మేమైతే 18 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాం స్టార్ అగ్రోలో. అక్కడి నుంచి మధ్యలో 18 రోజుల పని ఆపేరు, మాకేం తెలీదు. తర్వాత మధ్యలో చూస్తే కరెంటు లేదని చెప్పారు అన్నమాట. మాకు బాడీగా కానీ తినేదానికి కానీ చాలా ఇబ్బంది అన్నమాట. చాలా మంది వాళ్ళ కంపెనీ పెదుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట, చాలా ఆడవాళ్ళు ఉన్నారు. చాలా నష్టంగా ఉన్నాయి అన్నమాట. దానికి మీరు ఎంతైనా మాకు సర్కారు సహాయం చేయాలి మీరు కోరుకుంటున్నాము. అందుకే మా కంపెనీ మూయొద్దు అంటున్నారు. అమ్మ మూయవద్దు, మళ్ళీ తెరవాలి కంపెనీ, మాకు తెరవాలి. ఇప్పుడు మా ఈ నెల జీతం కూడా లేదు. మేము ఎలా రేపు నెల పథకాలు కూడా మాకు తెలియట్లేదండి. రావటం వెళ్ళిపోవటం, మనం మెటీరియల్ రావటం వెళ్ళిపోవటం, మనం కూడా రోజు తిరగాలా పోవాలా ఏది అనేది అర్థం కావడం లేదు. ఇది ఎందుకు జరుగుతుందో మాకు తెలియటం లేదు. అందుకోసం లోపల పోయి వేల మంది ఉన్నారు మేడం. వేలు మంది ఉన్నారు, వందలే కాదు వేలు మంది ఉన్నారు. కానీ అంతవరకు ఇప్పటికి ఏంది నాకు అర్థం కావటం లే. మెటీరియల్ ఎందుకు బయట పోతుంది, లోపల పని లేకుండా ఎట్లా ఎందుకు జరుగుతుంది. కనీసం శాలరీ ఇవ్వడానికి కూడా కరెంట్ లేదు, శాలరీ కూడా రాకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు అక్కడ పేదవాళ్ళే అందరూ వచ్చేది, అక్కడేం గొప్ప మనుషులు రారు. పేదవాళ్ళే ఏదో సంపాదించుకొని తినేవాళ్ళు. అటువంటి వాళ్ళకి మీరు చెప్ప చేయకుండా రేపు రాండమ్మా అని అన్నారే గాని మళ్ళీ రేపు నుంచి 13 రోజులు ఈ 13 రోజుల నుంచి అసలు ఏమి మాకు అర్థం కావటం. కరెంట్ రావటం తీసేయటం, మెటీరియల్ రావటం పంపించేస్తాం. గట్టిగా 15 రోజుల నుంచి జరుగుతుంది. డ్యూటీ లేదు అసలు. అదేమంటే కరెంట్ లేదు, వాటర్ లేదు. మాకు అదే జీవన ఉపాధి. మాకు అది ఉండాలి కదా. మాకు అది లేకపోతే ఎలాగండి? మేము బతికేది దాని మీదే. ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం. మేము కట్టినప్పటి నుంచి అదే కదా మాకుంది. అది తీసేస్తే ఎలాగండి? మేము వర్క్ లేకపోయినా అక్కడ ఇళ్లలోనే ఉంటాం, ఎక్కడ వెళ్ళము, అక్కడే డ్యూటీ చేసుకుంటాం. అదే అలవాటు మాకు. మా స్టార్ కంపెనీ మాకు కావాలా, మాకు పని చూపించండి, న్యాయం కావాలా. మేము బయట ఎక్కడ పోయి పనులు చేసుకునే అలవాటు లేదు, ఆ కంపెనీలోనే అలవాటు. మాకు న్యాయం కావాలి, ఇళ్ళలో ఆపేస్తున్నారు. మాకు డ్యూటీ లేవు అని. కరెంట్ లేదు, వాటర్ లేదు. कंपनी स्टार्ट है सही दिन रो है कंपनी रानोछु नान मैक्स कडावन जो दिन रो है कंपनी स्टार्ट है सही दिन रो है कंपनी रानोछु हमको काम दरकार है. हमरा काम संगे मतलब को एमडीएस को जीएस तो हमको संपर्क नाही. हमको काम दरकार है. हम काम पे आसीछु. हमरा 10 दिन होला मासे होला बसै दैछि. हमरा पैसा कोड राइबा. हम ओडिसा रो आसीछु आंध्रा को काम करबा पई. हम छुआ पिला समस्त अछंती.
हम छुआ पिला केमिति बचिबे 10-15 दिन आला हम एठी बसिकिरि अछु हमरा पैसा किए दबा पैसा हमको हां हमको काम दरकार है जो एमडी आसु जी आसन तो हमको संपर्क नाही हमको काम दरकार है कंपनी आपेला हम जमर मानी बुनी सत्ती की दरकार है కరెక్ట్ గా చేసి వాళ్ళు కదా కరెంట్ కట్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తుంటే వర్కర్ మాత్రం ఏం చేస్తారు మేడం మాకు ఏదైనా న్యాయం జరగాలంటే జరిగితేనే ఇక్కడ నుంచి పోతాం మేడం పొల్యూషన్ వాళ్ళ నుంచి మాకు న్యాయం జరగాల అంటే చుట్టుపక్కల కంపెనీలన్నిటికీ లైసెన్స్ లేదు అప్రూవల్ లేదు ఆ కంపెనీ అన్ని వదులుకొని ఆడల్లా ప్రొడక్షన్ జరుగుతుంది అదన్నీ వదులుకొని మా దగ్గరకు ఎందుకు రావాలా ఇదే ఎత్తి ఒకసారి రావచ్చు ఫార్మాలిటీ లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ రావచ్చు క్లియర్ చేసిన తర్వాత అది కరెక్టో కాదని చూసుకోవాలా ఈ రోజు వచ్చాం 2 రోజుల తర్వాత మళ్ళా వస్తుంది కంప్లైంట్ ఎత్తుకొని అది అయితా మేడం అది కక్షి కట్టుకొని వస్తున్నాయి ఏదేమైనా సరే అక్కడ తెలుసుకోండి మా పొట్ల మీద కొట్టొద్దండి మేడం ఎంత మంది మనుషులు ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కడ పోతారు మేడం కొందరు ఇంట్లో పిల్లలను బతికించుకోలేక అమ్మా నాన్న బతికించుకోలేక ఆడపిల్లకాయలు ఊరు పొట్టబెట్టుకొని వచ్చిన వాళ్ళు 400 మంది హాస్టల్లో ఉంది మేడం 10 రోజులు వాళ్ళకి వాటర్ లేక నీళ్ళు లేక ఉన్నారు ఎవరిని అడిగాను ఎవరికే ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే మా ఎండి మాకు ఇబ్బంది పెట్టరు ఎన్ని ఇబ్బంది ఉన్నా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే మేము ఎట్లా చెప్తే అది సర్దుకొని వెళ్ళిపోయారు ఈ రోజు ఎందుకు అదే మాకు తెలియాలి ఈ రోజు అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది 2002లో నుంచి 2023 దాకా జరుగుతుంది కదా దేని వల్ల అలా చేస్తున్నారు ఆ పని మాకు ఇచ్చేయమని చెప్పండి మేడం ఫ్యాక్టరీ మశానికి ఇప్పుడు కండిషన్ మొత్తం బాగుంది చాలా వరకు బాగుంది ఇప్పుడు చాలా బాగుంది కంపెనీ రీజన్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది మాకు డబ్బులు కరెక్ట్ గా పడిపోతున్నాయి అన్ని బాగుంది ఇవన్నీ ఇప్పుడు దేనికి ఆపేస్తున్నారు ఇలాగా దేనికి ఆపేస్తున్నారు న్యాయం కావాలి మేడం మాకైతే దేనికి ఆపేస్తున్నారో తెలియాలా ముందు అప్పుడే పోతాం ఇక్కడి నుంచి ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం మాది అంతా బాడిగిల్లులు మేము ఎట్టా సంసారం చేసుకోవాలా బాడుగులు కట్టుకోవాలా పిల్లల్ని చదివించుకోవాలా ఎట్లా చేయాలా మేడం మాకు మా పని ఉంటేనే మాకు డబ్బులు రోజు కూలికి పోయేవాళ్ళం మేము మాకెందుకు ఇలాగా బాధ పెడుతున్నారు మా పొట్టలు ఎందుకు కొడుతున్నారు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలా మా దాకా దేనికి మేడం తీసుకొని వస్తారు మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్డు పాలు చేసేస్తున్నారు న్యాయం అయితే చేయాలి మేడం సరే మీ న్యాయమైన డిమాండ్లని మేము కూడా కలెక్టరేట్ వరకు తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా మేము కూడా మా ఛానల్ తరపున ఎందుకంటే ప్రెస్ వాళ్ళ మీద న్యాయం అయితే కరెక్ట్ గా చేర్పిస్తారని మేము అనుకుంటున్నాం మా న్యాయం మాకు చేర్పించండి మేడం ఎట్లయినా కంపెనీ మా జీవనాటం మాకు న్యాయం కావాలి దేనికి ఆపేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు దేనికి ఆపేస్తున్నారు కరెంట్ ఆపేశారు మేము అసలు మన ఇళ్లలో అయినా జరుగుతుందా కరెంట్ కావాలి వాటర్ కావాలి గ్యాస్ కావాలి ఊరు లేని ఇంట్లో పనులు జరగవు కదా అలాంటి కరెంట్ ఆపేసి ఎట్లా చేయాలి మేము ఉదయం లేచే పొట్టగుడికి పోయేవాళ్ళం మేము మాకెందుకు మా పొట్టలు ఎందుకు ఇలా కొట్టేస్తారు కంప్లీట్ లేదు అన్ని పాస్ అవుతాయి ఏ రిమార్క్ లేదు ఈ రోజు ఎందుకు వచ్చిందమ్మా 10 సంవత్సరాల నుంచి ఆమె ఏ రోజు కంప్లీట్ అనేది లేదు దాని మీద 15 రోజుల నుంచి డ్యూటీ ఆపేసి డ్యూటీ లేదు ఏమీ లేదు డ్యూటీ ఆపేసి మేము మా బిడ్డలు రోడ్డు మీద పడాలా మాకేదో కలెక్టర్ న్యాయం చెయ్యాలా ఈ రోజు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మేము కూడా పోరాడతాం మీ మీద అయితే మాకు రెస్పెక్ట్ ఉంది మీరు ప్రెస్ వాళ్ళు ఏదైనా చేస్తారు న్యాయమైనా చేస్తారు ఎవరిదైనా మేము కృషి చేస్తామమ్మా న్యాయం కావాలి చాలా మంది ఉన్నాం మా కడుపుకి అదే ఆధారం మాకు అది లేకపోతే మాకు ఏమీ లేదు చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం అది కట్టినప్పుడు ఇప్పుడు అది ఎత్తేస్తారంటే మా భవిష్యత్తు పోతుంది ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు పెడుతున్నారు మాకు కానీ ఇతరులు ఏం పెడుతున్నారో మాకు తెలియదు కానీ మాది మా ఉద్యోగం మా కంపెనీ వాళ్ళు చూసుకోవాలి మేడం అలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఎందుకు కడుపులు కొట్టాలి అది చెప్పండి మేడం మేము ఎందుకు రోడ్డు మీద పడాలా అందరం ఉదయం లేచి కూలి పని ఎవరున్నారు మాకు తెలియదు మేడం ఏదైనా ఇప్పుడు పెద్దవాళ్లే చూసుకోవాలి మనకి ఎందుకు మేడం ఇదంతా మా పని ఎందుకు మేడం ఇలా తీసేసి మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేసేసారు ఇది 2006లో
వేరే వాళ్ళు తీసుకున్నారండి. పేర్లు అయితే చెప్పండి, నేను వేరే వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదా ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఇది ఎన్సిఎల్టీలోకి వెళ్ళిపోయిందండి. ఎన్సిఎల్టీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి సేలం ఇన్ఫోటెక్ అని వాళ్ళు సింగపూర్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు 3 years లీజ్ తీసుకొని చేసిన తర్వాత వాళ్ళ నుంచి కోర్టు ద్వారా ఇప్పుడున్న ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కంపెనీ అండి. ఇప్పుడు 2 ఆడవాళ్ళు మేనేజర్ కానీ వాళ్ళ కింద లేడీస్ ఉన్నారు. మెయిన్ గా 2 వచ్చేసి ఈ కంపెనీ నడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే లాస్ట్ ఆగస్టు మిడిల్ ఆఫ్ మంత్ లో వచ్చి కంపెనీని తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా అయితే వాళ్ళు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి టోటల్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కింద వచ్చింది. వాళ్ళు తీసుకొని ఒక కంప్లీట్ గా 1 year కూడా కాలేదండి. ఈ 1 year కాకముందు ఏంటంటే నేను దాదాపు 2010లో జాయిన్ అయ్యానండి. దానికి ముందు నుంచి కూడా చాలా మంది తీసుకొని ఉండుంటారు. అప్పటి నుంచి రాని ఏ ప్రాబ్లం ఏది కూడా ఈ 2 ఆడవాళ్ళు తీసుకున్న ఈ 1 year లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రకరకాల సర్టిఫికేట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్. అవును మేడం. అది గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఎలా ఉంటుందండి? ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా కానీ ఏదైనా తీసుకుంటే గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది కదండి. ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధం లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తనిఖీలు చేయరు కదండి. తనిఖీలు చేయనప్పుడు మేము అనేది ఒకటేనండి, మీరు ఏం ఆశించి చేస్తారు, మేము అవేం అడగట్లేదు. మేము ఇప్పుడు నేను చేరి 14 ఏళ్ళు అవుతుంది. ఈ 14 ఏళ్ళలో రాని ప్రాబ్లమ్స్ ఈ 2 ఆడవాళ్ళు తీసుకున్న ఈ 1 year లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయని మేము అడుగుతున్నాం. ఇది ఏంటంటే కొందరు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఎవరు చెప్తున్నారని మాకు అనవసరం అండి. మాకు ఇప్పుడున్న మేనేజ్మెంట్ మాకేదో బానే ఉంది, ఇప్పుడున్న వర్కర్స్ కి ఏదో సంతృప్తికరంగానే ఉంది మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ లో మేము అడిగేది ఒకటే, మీరు ఏదైనా ఉంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ఉంటే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుకొని కంపెనీ యాజమాన్యంతో మీరు చేసుకోండి. వాళ్ళ కింద పనిచేస్తే దాదాపు నెలకి మేము రొయ్యలు తెచ్చేవాడైతే క్లీనింగ్ చేసేవాడు అంతా 2000 మంది వరకు పనిచేస్తారు. ఈ 10 రోజులు 2000 మందికి పని లేదు. ఈ 2000 మందికి ఎవరు పెడతారండి ఫుడ్ 10 days? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పెడతారా? పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు. మేము అడిగేది ఒకటేనండి, మా కంపెనీ సరౌండర్స్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, పేర్లు చెప్పను నేను. ఈ డిపార్ట్మెంట్ లో ఆ కంపెనీలు దాటుకునే మా కంపెనీకి వస్తాయి. మా కంపెనీల దగ్గర ఇటు 1/2 kilometer అటు 1/2 kilometer ముక్కుకి ఖర్చు కట్టుకొని వస్తారు. మా కంపెనీలో లోపల రొయ్యలు వచ్చే దగ్గర కూడా మాకు స్మెల్ ఉండదు. ప్రతి ఒక్కటి క్లీనింగ్ సెక్షన్ అయితేనేమి, వాటి ప్రాసెసింగ్ సెక్షన్ అయితే అందరూ చాలా శానిటైజర్ గా అన్ని చేస్తారు. మా దగ్గర మా కంపెనీ ఎంత ఇదిగా లేకపోతే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, ఐటీసీస్ కంపెనీ, మీకు తెలిసే ఉంటుంది, టొబాకో కంపెనీ. ఇన్ని సంవత్సరాలు మా దగ్గర లావాదేవీలు చేయవు, మాతో బిజినెస్ చేయదు. వాళ్ళు ఏ చిన్న రిమార్క్ ఉన్నా కానీ స్పాట్ లో ఆపేస్తారు. వాళ్ళు ఏదైనా సరే ఎక్స్పోర్ట్స్ కానీ స్పాట్ లో ఆపేస్తారు. అలాంటిది వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఆపుకుంటారు కదండి, వాళ్ళ బిజినెస్ ని చేసుకోరు కదా. ఇంత చేసుకొని ఇంత చేసిన వాళ్ళు కూడా మాతో ఇంత దాకా అయినారు. మా వల్ల మా కార్మికులు ఆపడం వల్ల వాళ్ళకు కూడా 10 days అనేది వ్యాపార బిజినెస్ లో ఆగిపోయాయి. మేము అనేది ఒకటేనండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏళ్లుగా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీకు? ఇప్పుడే ఇచ్చారా కంప్లైంట్? ఇప్పుడే మాకు ఈ కంపెనీ వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తారా? ఇంతకు ముందు రాలేదా? ఇంతకు ముందు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదండి? మేము అడిగేది ఒకటే, చుట్టుపక్కల విలేజెస్ ఉన్నారన్నారు కదా, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఫస్ట్ మీ కంపెనీ వల్ల ఇట్లా జరుగుతుందంటే మాకు విలేజెస్ నుంచి ప్రాబ్లం వస్తుంది, మాకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పాలి. ఏం లేకుండా కంపెనీ క్లోజ్ అయ్యే టైంలో, డ్యూటీ అయిపోయే టైంలో 5:50 కండి, లాస్ట్ ఫ్రైడే కాకుండా బిఫోర్ లాస్ట్ ఫ్రైడే 5:50 గంటలకు వచ్చి కట్ చేసేసారు. మాకు ఒక్కరోజు పవర్ కట్ చేసేది. మాకు ఒక్కరోజు ముందు అయినా ఇంటిమేషన్ ఇస్తే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే సరుకుంటుంది. దీనికి ఆ కంపెనీలో బయట నుంచి పనిచేసి వచ్చి ఎంతో మంది ఆడపిల్లలు ఉంటారు, అన్ని ఉంటాయి కదండి. సడన్ గా మీరు పవర్ కట్ చేస్తే అవన్నీ మేము ఏం చేసుకోవాలండి? ఈ 10 రోజుల్లో మేము ఎంత నష్టపోయింటామండి? మీరు జస్ట్ వాళ్ళు ఇచ్చారని మీరు పవర్ కట్ చేస్తారు. దీని వల్ల ఈ కంపెనీని నడుపుతున్న అతనికి ఎంత నష్టం వచ్చిందండి? కంపెనీని నమ్ముకొని మేము బతుకున్న వాళ్ళు మేము ఎంత నష్టపోయామండి? ఈ 10 రోజులు పస్తులు ఉన్నారు, చేస్తలేను. మీరు ఏమైనా ఇప్పుడు వచ్చి పొల్యూషన్ కంట్రోల్ నిలం కట్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చి కట్ చేసింది. ఈ 10 రోజులు మేము తిన్నామన్నాడు, నన్ను నాదుడు లేడు. 10 రోజులు ఇప్పుడు ఒకడు ఉంటాడండి, సడన్ గా హౌస్ ఓనర్ వచ్చేసి, హౌస్ ఓనర్ అది ఎవడో ఒకడు ఉంటాడు, నిలబడి ఒక మనిషి ఇంట్లో నుంచి బయట నెట్టేస్తే అతను ఎక్కడ వెళ్ళాలండి ఆ టైంలో? మేము అడిగేది ఒకటేనండి, మీరు ఏదైనా ఉంటే యజమానితో మాట్లాడుకోండి.
కార్మికులు పొట్ట కొట్టద్దు, కార్మికుల జోలికి రావద్దు. మేము అడిగేది ఒకటే న్యాయం, మా పొట్ట కొట్టద్దు అంటున్నాము. మీరు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే, కంపెనీ క్లోజ్ చేయాలనుకుంటే దాదాపు 2000 మంది పనిచేస్తున్నారు. ఈ 2000 మందికి ప్రభుత్వంలో ప్రతి ఒక్క శాఖ మందికి మేము అడుగుతున్నాం. అది మంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారాయణ కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, కోటంరెడ్డి కానీ, అందరిని పేరు మేము అడుగుతున్నాం. మా అందరికి ఏదైనా జీవనాధారం చూపించి మీరు ఈ కంపెనీని ఏమైనా చేసుకోండి, అంతేగాని మమ్మల్ని నడి రోడ్డు మీదకి లాగొద్దు అని మేము అదొక్కటే అడుగుతున్నాం న్యాయం. ఇంకేం అడగట్లేదు. ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళండి, ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1 month బిఫోర్ వచ్చి మేము అన్ని టెస్టులు చేపించాం. మాకు రకరకాల ఆడిట్లు జరుగుతుంటాయి, అన్నిట్లో మాకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయన్నారు. అన్నిట్లో మాకు బాగున్నప్పుడు ఇప్పుడు ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నెల క్రిందట వచ్చి మీది బాగుందండి, 2032 వరకు మీకు ఏం ప్రాబ్లం లేదని సర్టిఫై చేసిన వాళ్ళు విత్ ఇన్ డేస్ లోనే ఏ రిమార్క్ తో వచ్చింది మాకు క్లోజ్ చేశారండి. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మీరే, ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మీరే. అంటే అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్? మేము అడిగేది ఒకటేనండి, న్యాయము. మమ్మల్ని వీధుల పాలు చేయొద్దు, మేము ఇదే న్యాయం అడుగుతున్నాం అందరినీ కూడా. న్యాయం చేస్తాను ఇక్కడ నుంచి వెళ్తాను మేడం. ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు ఏదో మాకు తెలియదండి, కలెక్టర్ గారు ఈ రోజు ఉండరని మాకు తెలియదు. గ్రీవెన్స్ అంటే కంపల్సరీ ఉంటారు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సీఎం ప్రోగ్రామ్ ఉంది, కలెక్టర్ వెళ్ళిపోయారంటే ఇంక వచ్చాం కదా అనేసి మేము ఇచ్చాం. మళ్ళీ వస్తాము, వచ్చి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా బాధ చెప్పుకొని, నాయన మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, అయ్యా పెద్దవాళ్ళు చూసుకోండి, మేమేదో గాలికి బతికే వాళ్ళము అంటే పెద్దవాళ్ళు ఇదే కదండి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మాకు తెలియదండి, ఎవరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీకు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు అంటే ఇంకేదో కాదండి, మీరు గవర్నమెంట్. మాకు పెద్దవాళ్ళు ఎవరంటే మా ఎండి వాళ్ళు లేడీస్ అండి. ఆవిడ పేరు వినూత్న. వాళ్ళు ఏంటంటే లేడీస్ ఒక 5-6 మంది కలిపి తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏం లేకుండా ఉండడానికి ఇట్లా పవర్ కట్ చేశారు, మాకు అసలు ఈ కంపెనీని రన్ చేయాలా వద్దా అని వాళ్ళు భయపడుతున్నారు. మేము వాళ్ళకి ఏం చెప్పామంటే, మేడం మేము నష్టపోయాము, మా అమ్మల్ని పెట్టుకోవడం వల్ల మీరు నష్టపోయారు, కాబట్టి మేము వెళ్ళి ఒకసారి కలెక్టర్ వాళ్ళకి ఇప్పుడు మేము ఇదంతా మా స్వయంగా వచ్చామండి. ఎక్కడికి కూడా మేము ఓన్గా వచ్చాము, మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చాము. దీనికి ఏంటంటే మేము పెద్దవాళ్ళని ఏంటంటే, మీ గవర్నమెంట్ ఉంది కదా, కంపెనీ మేనేజ్మెంట్ ఉంది, పిలిచి ఒక టీం ఉంటుంది, మీ కంపెనీలో ఇట్లా ఉంది, మీరు ఇది రెక్టిఫై చేసుకుంటే ఓకే, లేదంటే క్లోజ్ చేస్తాను, మీరు ఇంటిమేషన్ ఇచ్చుకోండి, ఏం లేదు ఏదేం చేసి మీరు పెద్దవాళ్ళు చూసుకోండి. ఆ విధంగా చెప్పానండి, ఇంకేదో కాదండి. పెద్దవాళ్ళు అంటే గవర్నమెంట్, మా మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి చూసుకోండి. మా వల్ల చుట్టుపక్కల విలేజ్ ప్రజలకి ఏదో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏదంటే ఇప్పుడు దాకా ఆ విలేజ్ పీపుల్స్ గమ్ముండరండి. ఆ కంపెనీలో ఆ విలేజ్ సంబంధించి ఎవరికైనా అంత చిన్న దెబ్బ తగిలితే వచ్చేస్తారు, ఒక 10-15 మెంబర్స్ వచ్చేస్తారు. అలాంటిది మా కంపెనీ నుంచి వెళ్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు దాకా వెయిట్ చేయరు కదండి, కదా. అదేనండి మేము అడిగేది, ఇంకేం లేదు. సరే మేడం, ఖచ్చితంగా మీ సమస్య సాల్వ్ చేయాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే మేము అందరికి ఆయన ఏదో ఉన్నాడు, ఆయన మా బాధ చెప్పుకోవాలని వచ్చాను. మీ సమస్య న్యాయమైన సమస్య అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పైనా సరే మా ఛానల్ ద్వారా చేపిస్తాం. మీరు చేపిస్తారని నమ్ముకుంటే మీకు ఇంతసేపు మా కంపెనీలో జరిగేవన్నీ చెప్పానండి నేను. థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.